హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే ఒక చిన్న పాయింట్ మీతో డిస్కస్ చేసుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ నాకు కమెంట్ పెట్టారు, మీరు వీడియో బాగా చెప్తున్నారు, మీ వోకల్గా చాలా బాగా వినిపిస్తుంది, కానీ మీరు వీడియోలో ఎందుకు అప్లోడ్ లేట్గా చేస్తున్నారు అన్నాడు. నిజమేనండి, నేనైతే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటున్నా, ఎడిటింగ్ నాదే, థంబ్నెయిల్ నాదే. సో అప్లోడ్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది. కానీ లేట్గా అప్లోడ్ చేసినా మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా లైవ్‌లో జరిగేటివి ఎపిసోడ్‌లో చూపించట్లేదు కదా! ఆ లైవ్ అప్డేట్స్‌ని నేను మీ ముందు పెట్టడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. మాక్సిమం త్వరగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో వీడియోలోకెళ్తే అభయ్‌కి అస్సాం టికెట్ బుక్. హౌస్‌లో చాలామంది ఫ్లిప్పింగ్ గేమ్ స్టార్ట్ చేసేశారు. ఎవరు ఆ ఫ్లిప్పర్స్? ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలోకెళ్ళిపోతే మిడ్ నైట్ ముచ్చట్లు అండ్ లైవ్‌లో ఏం జరిగిందో మనం అన్నీ డిస్కస్ చేసేసుకుందాం. సో మొత్తానికి వీడియోలోకొచ్చేస్తే ఏంటి ఈ మిడ్ నైట్ ముచ్చట్లు అని అనుకుంటున్నారా? శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయినప్పటి నుంచి హౌస్‌లో ఏమేమి జరిగాయో మీకు తెలుసా? శేఖర్ అన్న ఎలిమినేట్ అయిపోతూ మణికంఠకు ఒక మాట చెప్పాడు కదా! ఫేక్ అనేసి మణికంఠకి, సోనియాకి. దాని గురించి మణికంఠ ఆలోచిస్తున్నాడనమాట. ఈయన ఎందుకు నన్ను ఫేక్ అన్నాడు? నేను ఎక్కడ ఫేక్‌గా ఉన్నా? నేను గేమే కదా ఆడాను అన్నట్టు మాట్లాడాడు. సో ఇక్కడ నిఖిల్ మాట్లాడుతూ పెద్దోళ్ళు కదరా, వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడప్పుడు మాటలు వినకపోతే వాళ్ళు అలా అంటారు. అయినా నిన్ను పెట్టాలని పెట్టలేదు. నాగార్జున గారు అడిగారు కాబట్టి బలవంతంగా పెట్టాడంటే, అవునులే పెట్టాలని పెట్టలేదు, ఫోర్స్ చేస్తేనే పెట్టాడు అనేసి తనకు తను సర్ది చెప్పుకున్నాడనమాట. నిజంగా మణికంఠ అయితే ఫేకే. ఎందుకంటే తను ఆడినటువంటి ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో ఫస్ట్ వీక్‌లో, ఇట్స్ అన్‌బిలీవబుల్, అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ అనమాట. అంత డ్రామా ఆడి నెక్స్ట్ డేకి నేను చేంజ్ అయ్యాను అనేసాడు. అది ఒక్కసారిగా కాదు, ఇలా ఉన్నాడు ఇలా చేంజ్ అయిపోయాడు. అబ్బా! అని అనిపిచ్చేసింది. తర్వాత ఇక్కడ అభయ్, సోనియా వీళ్ళిద్దరూ కూర్చొని గ్రూప్‌గా డిస్కస్ చేసుకుంటున్నారు. దేని గురించి? సోనియా అదేంట్రా నా విషయంలో నువ్వు బయాస్డ్ అని అనేసింది. కానీ నేను విన్నాను సీతతో మాట్లాడతా నువ్వు సీత విషయంలో అభయ్ అన్న బయాస్డ్ అని అనింది. మరి నా విషయం దగ్గరికొచ్చేటప్పటికి ఇక్కడికొచ్చేటప్పటికి ఇలా ఫ్లిప్ అయిందేంది విష్ణు అనేసని మాట్లాడిందనమాట. దానికి అభయ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఆల్రెడీ మాట్లాడాను విష్ణు వాళ్ళతో కూడా. అరే తన గురించి మీకు తెలీదు, తను నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు, తను చాలా ఎన్‌జీఓస్ కూడా రన్ చేస్తుంది, ఆ అమ్మాయి మెంటాలిటీ అలాంటిది కాదు అనేసని చెప్పుకొచ్చాడనమాట. ఇక్కడ మీకు ఒక గమనించారా? గ్రూప్ గేమ్ అంటే ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటా ఉండడం ఏంటి? నువ్వు అలా ఆడు, ఇలా ఆడని ఈమె సజెషన్‌లు ఇవ్వడం. ఇప్పుడు చెప్పండి, ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు? 10 ఇయర్స్ నుంచి తెలిసొచ్చినోళ్ళు వీళ్ళు ఆడుతున్నారా? 2, 3 షోస్‌లో పరిచయమైనటువంటి యష్మి, నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? అయినా నిఖిల్ యష్మితో గ్రూప్ గేమ్ ఆడితే నామినేట్ ఎందుకు చేస్తుంది? యష్మితో నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడితే నీతో ఎందుకు కూర్చొని అరటలు కొడతాడు? అభయ్, ఆదిత్య గారు కూడా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆదిత్య గారు తన క్లేన్ చీఫ్‌కి కన్ఫ్రంట్ చేసుకుంటున్నారనమాట. ఏమని? నాకు ముందున్న చీఫ్‌తో అంత ర్యాపో లేదు, ఆమె నన్ను సపోర్ట్ చేయలేదు, నాకు ఆమె సపోర్ట్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండు అనేసి. కరెక్ట్. తనైతే అసలు పట్టించుకోలేదు. అభయ్ ఒకే మాట చెప్పాడు. అన్న మన క్లేన్‌లో అలా ఉండదు. మీరు ఆడాలంటే ఆడొచ్చు. ఆడండి, ఓడిపోండి, గెలవండి అది మీ ఇష్టం. ఓడిపోయారనేసి మాత్రం పాయింట్ పెట్టేదే లేదు అని అనేసనన్నాడు. అభయ్‌కి ఇక్కడ ఇంకోటేందంటే, సోనియా క్లేన్‌లోకొస్తానని చెప్పిందంట. అయినా రాలేదు. విష్ణు గూడా వస్తాను అని జెప్పిందంట. అయినా రాలేదు. ఇక్కడ ఈ 2 షాకులకి అభయ్‌కి కొంచెం మైండ్ అయితే బ్లాక్ అయిందంట. విష్ణు ఏం జెప్పిందంటే, నీ క్లేన్‌లోకి సోనియా వస్తుందేమో, అందుకోసం నువ్వు బయాస్డ్‌గా ఉంటావు అని ఒక రీజన్ జెప్పేసింది. సోనియా ఏం జెప్పిందంటే, నీ క్లేన్‌లోకి పృథ్వీ వస్తాడని అనుకున్నాను, కానీ పృథ్వీ రాలేదు. అది గాకుండా నిఖిల్ టీమ్‌లో నాకంత ర్యాపో లేదు ఆ మెంబర్స్‌తో, వాళ్ళతో ర్యాపో పెంచుకోవాలి అనేసి ఆ టీమ్‌లోకెళ్ళాను అని జెప్తాంది. ఇక్కడ మీరు వీళ్ళ ఫ్లిప్పింగే గాదండి, మీరు సోనియాకి నాగార్జున గారిచ్చిన హింట్ ఎంత బాగా క్యాచ్ చేసింది చూడండి. ఇక్కడ విష్ణుప్రియతో నువ్వు కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకోవడం వల్ల బయట గూడా ఆడియన్స్ దగ్గర బ్యాడ్ అయిపోతావనిలా. అది మేడం గారికి ఎక్కేసింది బ్రెయిన్‌లోకి. ఓహ్! నేనక్కడ బ్యాడ్ అయిపోయుంటాను, ఇప్పుడు నేను విష్ణుప్రియతో ర్యాపో పెంచుకోవాలనేసి మాత్రం సకల విధాలా ట్రై చేసేస్తామనేసి ఆ టీమ్‌లోకైతే ఎళ్ళిపోయిందనమాట. మళ్ళీ అభయ్ ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నిఖిల్ టీమ్‌లోకెళ్ళావు గాబట్టే నేనిక్కడ హ్మ్. యష్మిని తీసుకోవాల్సొచ్చింది. లేదంటే నాకు నైనికాని తీసుకోవాలన్న ఆలోచన ఉన్నింది అనేసనన్నాడు. ఇక్కడ అభయ్ గూడా ఫ్లిప్ అయ్యాడులెండి. మళ్ళీ ఏం చెప్తున్నాడు ప్రేరణ దగ్గరకొచ్చి, నాకు యష్మిని నేనెందుకు తీసుకున్నానో తెలుసా? సోనియా ఆపోజిట్ టీమ్‌లోకెళ్ళింది. సోనియాకి వోకల్‌గా స్ట్రాంగ్ గాబట్టి, తనకి నేను వోకల్‌గా స్ట్రాంగ్ పర్సన్‌ని ఆపోజిట్‌గా పెట్టాలని నేను యష్మిని తీసుకున్నాను టీమ్‌లోకి అని చెప్తున్నాడు. ఎంత మహానుభావుడో! అసలు అందరూ ఒక పాయింట్ అయితే మర్చిపోయారు. నైనిక టీమ్ డిజాల్వ్.
డిజాల్వ్ అయింది. యష్మి టీమ్ డిజాల్వ్ అయింది. బట్ నిఖిల్ టీమ్ అలానే ఉండాలి గదా! నిఖిల్ టీమ్‌లో ఎవరైతే ఆ ఒక్క పర్సన్ ఉండి వాళ్ళతో మళ్ళీ టీమ్ యాడ్ చేయాలి గదా! మరి మణికంఠని గూడా సెపరేట్ జేసేసి ఆ లగ్జరీ లైఫ్ అంతా వాళ్ళకొచ్చేటట్టు జేశాడు. మణికంఠ చూడండి ఎంత అన్‌లక్కీనో ముందు టీమ్‌లోనూ ఆ లగ్జరీ లేదు. అసలు గెలిచిన దానికి ఈ టీమ్‌లోనూ లగ్జరీ లేకుండా పోయింది. ఇక్కడ లక్కీ పర్సన్స్ ఎవరంటే సోనియా, పృథ్వీ. మళ్ళీ ఆ లగ్జరీ టీమ్‌లో పడ్డారు. వాళ్ళు మళ్ళీ లగ్జరీ లైఫ్‌నయితే ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళని జూసి మన మణికంఠ ఏడ్చిన దానికి విడుదల లేదు. అర్రే! 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 అననేసి. ప్రేరణ మంచి లాజిక్ అయితే పట్టింది. ఇక్కడ యష్మి, సోనియా గూడా ఒక క్లారిటీ డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. సోనియా అడిగిందనమాట. "నువ్వు నన్నెందుకు రెడ్ కార్డ్‌లో పెట్టావని. నువ్వు గేమ్ బాగా ఆడావు అని లేదు, ఆడలేదని లేదు. మధ్యలో పెట్టడానికి ఆప్షన్ లేదు కాబట్టి నేను రెడ్‌లో పెట్టాను. నువ్వు అది గాకుండా గేమ్ ఆడతాను అని ఎప్పుడు అడగలేదు. అంత ఇనిషియేట్ తీసుకోలేదు నువ్వు" అనేసని అనింది. తర్వాత సోనియా అనుకోని నాకొచ్చిన దగ్గరల్లా నేను చూపిచ్చాను గదా! అంటే గేమ్స్‌లో అయితే అంతగా చూపిచ్చలేదు. వోకల్‌గా గూడా నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు. నాకెక్కడా కనపడలేదు అననేసి వాళ్ళిద్దరు డిస్కషన్స్ అనమాట. యష్మి అయితే క్లియర్ ఆన్ హర్ పాయింట్. నాకెక్కడెక్కడ నువ్వు చూపిచ్చాలో అక్కడ చూపియలేదు అనేసి మాత్రం జెప్పింది. ఈ చికెన్ దొంగతనం గురించి ఎన్ని డిస్కషన్‌లో నైనిక, సీత, విష్ణు ఎవరు చికెన్ దొంగతనం చేయమన్నారు? ఎవరు చేశారు? ఎవరిది ఆ థాట్ ప్రాసెస్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఐ మీన్ ఒక ఏంది చర్చలు జరిగాయనమాట. ఆ చర్చల్లో యష్మి ఆ ప ఆ ఆలోచన ఆలోచన సోనియాది. సోనియా వచ్చి నన్నడిగింది. యాస్ ఏ క్లేన్ మెంబర్స్‌గా మీరేం జేయాలో చేయండి అని జెప్పాను. ఆ చికెన్ దొంగతనం జేసింది గూడా తనే అనేసని జెప్పింది. అవునా! అయితే నీ మీద జెప్పారు మాకందరూ అనంటే, అది ఎవరు అంటే ఇంకా క్లేన్ చీఫ్‌గా నేనే నా నెత్తిన తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాను అంతే అన్నట్టయితే చెప్పేసింది. ఇక్కడ రేషన్ మేనేజర్ గురించి ఒక చిన్న డిస్కషను. ఇక్కడ ఆదిత్య గారు రేషన్ మేనేజర్ అవ్వాలనుకున్నాడు. కానీ మణికంఠ ఒక మాట ఏమన్నాడో తెలుసా? విష్ణుప్రియ అయితే పర్ఫెక్ట్. ఎందుకంటే కమాండింగ్ ఉంటుంది తన వాయిస్‌లో. అందుకే తనంటే నే నేను విష్ణుప్రియ కోటేస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మా ఆదిత్య గారు నేను దానికి గూడా పనికిరానా యాస్ ఎ ఏజ్ పర్సన్‌గా నేను అవన్నీ మేనేజ్ చేయలేనా అనేసనన్నాడనమాట. ఇక్కడ మణికంఠ గేమ్ దగ్గరికొచ్చేటప్పటికి ఎలా అయింది తెలుసా? ఆయన ఆడితే గేము, పక్కనోళ్ళు ఆడితే క్రైము. ఆయనకి కావాలి అనుకున్నప్పుడు అది ఆయనకే కావాలి. నేనెందుకు కాకూడదు అని మాట్లాడతాడు. పక్కనోళ్ళకి సెలెక్ట్ చేసే టైంలో అయితే ఆయనకి ఫేవరబుల్‌గా ఉండే వాళ్ళనే చేస్తాడు. ఒకసారి నమ్మతాడు, ఒకసారి నమ్మడు. ఇక్కడైతే ఒక చిన్న ఇంకొకటేంటంటే యష్మి, పృథ్వీ గూడా మాట్లాడుకున్నారనమాట. పృథ్వీ అడుగుతున్నాడు, "నువ్వెందుకు సోనియాని రెడ్‌లో పెట్టావు?" అననేసి. సోనియా ఎక్కడ గేమ్ ఆడలేదు. నాకెక్కడ కనపడలేదు. గేమ్ ఆడతానని ఇనిషియేటివ్ కూడా తీసుకోలేదు అనేసని జెప్పింది. పృథ్వీ అన్నాడు, "ఇక్కడ శేఖర్ భాష అన్న కూడా గేమ్ ఆడలేదు గదా!" అనంటే, "ఇక్కడ పెడితే అందరిని గ్రీన్‌లో పెట్టుండాలి" అనంటే, "శేఖర్ భాష గారు ఏం ఆడారు?" అనేసన్నాడనమాట. ఆయన ఆడాడా, ఆడలేదా అని నాకు తెలుసు. డెసిషన్ మేకింగ్‌లో గానీ, ఏదన్నా గేమొచ్చినప్పుడు ఆడతాను అని ఇనిషియేట్ తీసుకోవడం గానీ, సంచాలక్‌గా గానీ ఆయన అడిగాడు. ఆయనకి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అక్కడంతా ఆయన అడిగాడు. సోనియా అట్‌లీస్ట్ అది అడగను గూడా లేదు. సో, అలాంటప్పుడు ఆమె గేమ్ ఆడిందని నేనెలా పెట్టేది? అనేసని ఒక పాయింట్ అయితే క్లారిటీ ఇచ్చింది. తన పృథ్వీకి. ఇదండి నామినేషన్స్ ముందు వరకు జరిగినటువంటి లైవ్ అప్డేట్సు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.